హలో నమస్కారం అండి. మీ ఇంట నా వంటకి స్వాగతం. ఈరోజు మీకు రసం పౌడరు అలాగే రసం కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ముందుగా మనం రసం పౌడర్ చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 ఎర్రమిరపకాయలు తీసుకుందాం. ఇంతకన్నా వేయకండి, మిరియాలు కారంగా ఉంటాయి కాబట్టి మిరపకాయలు సరిపోతాయి. పసుపు, ఇంగువ ఒక పావు టీ స్పూన్ దాకా తీసుకుందాం. ఇలా ఈ పదార్థాలన్నీ తీసుకుని ఒక మిక్సీలో జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చాలా స్మూత్ పౌడర్ చేసుకోవాలి. ఈ రకంగా ఉండాలి పౌడర్. ఇలా చేసుకున్న రసం పౌడర్ ఒక గ్లాస్ జార్లో వేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు రసం తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. కొద్దిగా బెల్లం, ఉప్పు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, అలాగే చింతపండు రసం, టమాటా, కరివేపాకు. మీరు ఎంత రసం చేసుకుంటారో దాన్ని బట్టి రసం చింతపండు పులుసు తీసుకోండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటంటే, ముందుగా మనం రసం పౌడర్ తీసుకుని ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. మీరు చేసుకునే రసాన్ని బట్టి మీరు పౌడర్ కలుపుకోండి. ఇది కొంచెం నీళ్ళు పోసుకుని పలచగా చేసుకోవాలి. ఎందుకంటే పౌడర్లో వేస్తే రసంలో ఉండలు కట్టేసినట్టు అవుతుంది. ఈ రకంగా పలచగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, అందులో మనం కరివేపాకుని సన్నగా తరిగి వేసుకుందాం. ఆకులా ఉంటే పక్కన పడేస్తారు కాబట్టి ఇలా సన్నగా తరిగి వేసుకుంటే రసం కూడా మంచి సువాసనతో ఉంటుంది. అలాగే టమాటాని మెత్తగా పేస్ట్ చేసుకుని మిక్సీ జార్లో ఈ చింతపండు రసంలో కలిపేసుకుందాం. ఈ రకంగా బాగా కలిపేసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాం. బెల్లం కూడా మీకు రుచిని బట్టి మీకు నచ్చినదంతా వేసుకోండి. చిన్న ముక్క అయితే సరిపోతుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. సరే, ఈ రకంగా కలుపుకున్నాక మనం ఇందాక నీళ్ళల్లో కలుపుకున్న రసం పౌడర్ అంతా వేసుకుని బాగా కలిపేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రసం. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. మా స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కాచుకోవాలి.
మీకు కింద డిస్క్రిప్షన్లో నేను చేసుకున్న రసం, కందిపప్పు నానబెట్టుకున్న రసం, అలాగే పచ్చి పులుసు, గుమ్మడికాయ పులుసు ఇవన్నీ చూపించాను. అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ ఒకసారి చూసుకుని రోజుకో రకంగా చేసుకుని ఎంతో రుచిగా తినండి. మీరు కూడాను మీడియం ఫ్లేమ్లో ఇలా పొంగకుండా ఒకసారి కలుపుకోండి. ఇది రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే రకం రుచితో కాకుండా రకరకాల రుచులతోటి మీరు రసం పెట్టుకుంటే రోజు ఎంతో రుచిగా తినచ్చు. ఈ రకంగా ఒక 5-10 నిమిషాల దాకా మరిగిన తర్వాత మనం దాంట్లోకి పోపు వేసుకోవాలి. నూనె వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంక ఇంగువ, పసుపు అలాంటివన్నీ ఇందులో ఎక్కలేదు. ముందుగానే మనం రసం పౌడర్లో వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇలా సింపుల్గా పోపు పెట్టేసుకుందాం. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా పోపు అంతా బాగా వేగాక మనం కాచి పెట్టుకున్న రసంలో కలిపేసుకుందాం. ఈ రకంగా రసంలో కలిపేసుకుందాం. చూసారా ఎంతో రుచిగా ఉండే చిక్కనైన రసం తయారైపోయింది. ఇది కొంచెం చిక్కగా ఉంటుంది. శనగపప్పు వేయడం కొంచెం చిక్కదనం వస్తుంది. ఆ పొడి చూసుకుని మీరు కలుపుకోండి. ఇప్పుడు ఇది అన్నంలో ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా కొంచెం అన్నం తీసుకుని చూసారా ఎంత చిక్కగా ఉందో. ఈ రకంగా చేసుకోవాలి రసం. మళ్ళీ పప్పు ఉడకబెట్టి కలుపుకోవడం అలా ఏం అక్కర్లేదు. ఈ రకం రసానికి ఇలా అన్నంలో రసం వేసేసుకుని మీకు కొంచెం రుచి కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోండి. ఇలా రసం అన్నంలో కలిపి తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు అందరికి కూడా నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు మీకు రోజు రసంలో, పచ్చళ్ళలో వేసుకునే పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది ఒకటేసారి రెడీగా సీసాలో పెట్టేసుకోవచ్చు. ముందుగా నూనె తీసుకోవాలి. అలాగే ఎర్రమిరపకాయలు ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగి పెట్టిన కరివేపాకు, ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ తీసుకోండి. ఈ రకంగా అన్నీ ఈ 5 రకాల పదార్థాలు తీసుకోవాలి. ఇవన్నీ నూనెలో వేయించుకుని ఒకటేసారి వేయించేసి సీసాలో పెట్టుకుంటే ఏ రోజుకి ఆ రోజు కొంచెం కొంచెమే పెట్టుకోకుండా ఇలా సీసాలో వేసుకుని ఒక రసం మరగబెట్టగానే ఒక స్పూన్తో వేసేసుకుంటే పోపు చాలా టేస్ట్గా ఉంటుంది. రోజు కొంచెం కొంచెం పెట్టుకోవాలంటే నాకు విసుగ్గా ఉంటుంది కాబట్టి ఈ రకంగా నేను తయారు చేసుకుంటాను. మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి. ముందుగా ఇలా నూనె వేసుకొని దాని తర్వాత ఒకటి ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకోండి. ఇలా చేసుకున్న పోపు చార్లలోకి, సాంబార్లలోకి, పులుసులోకే కాకుండా మనం ఇడ్లీ చట్నీలు, దోశ చట్నీలు అలాంటివి ఏమైనా చేస్తే వాటిలో కూడా ఒక స్పూన్తో వేసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది మనకి పని. రోజు కొంచెం కొంచెం పోపు పెట్టుకోవాలి కన్నా ఇలా ఒక్కసారి పెట్టుకోవచ్చు. చివరిగా మనం కరివేపాకు వేసుకుని ఆ పచ్చిదనం అంతా పోయేదాకా వేయించుకుందాం. ఇలా ఆయిల్ బాగా ఉంటే మీకు ఆ పోపు మంచి రుచిగా ఉంటుంది. ఇది ఒక టిప్ మాత్రమే మీకు అందరికీను. మీకు నచ్చితే ఇలా చేసి పెట్టుకోండి సీసాలో. చాలా ఈజీగా ఉంటుంది నాకైతే. చివరిగా మనం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుని అన్నీ వేగిపోయాక దీన్ని చల్లారి పెట్టుకోవాలన్నమాట. పోపు అంతా బాగా వేయించాలి. కరివేపాకు కూడా బాగా వేగాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక పొడిగా ఉన్న సీసా తీసుకోవాలి. చిన్న సీసాలో పెట్టుకుంటే ఒక 1 రోజుల దాకా సరిపోతుంది ఈ పోపు. ఇదంతా సీసాలో తీసి పెట్టేసుకోండి. తెలుసుగా ఇలా చేసుకున్న రసం పొడి కొబ్బరి పచ్చళ్ళలోకి, ఇడ్లీ పచ్చళ్ళలోకి అన్నిట్లోకి చాలా సులభంగా చేసుకుని మిక్సీ జార్లో అలా పచ్చడి చేసుకుని పైన పోపు వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది.
చూసారా, ఈ నూనె ఈ రకంగా ఉండాలన్నమాట. మరి కొంచెం కాకుండా నూనెలో ఇలా పోపు ఉండాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఉంది కదా. మీకు ఈ పోపు రెడీగా పెట్టేసుకుంటే ఈ రకంగా చేసుకుని రుచిగా మీరు కూడా రసం పౌడరు ఇలా పోపు తయారు చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.